జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరోసారి అడవిలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. మహదేవ్పూర్ మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీరాసాగర్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. నీలగిరి చెట్ల ఫౌండేషన్ ప్రారంభమైన ఈ మంటలు వేగంగా వ్యాప్తిస్తూ వేలాది మొక్కలను అగ్నికి ఆహుతి చేస్తున్నాయి. మంటల కారణంగా అటవీ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించి అడవిలో మంటలు మరింత వ్యాపించకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరోసారి అడవిలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. మహదేవ్పూర్ మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీరాసాగర్ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. నీలగిరి చెట్ల ప్లాంటేషన్లో ప్రారంభమైన ఈ మంటలు వేగంగా వ్యాపిస్తూ వేలాది మొక్కలను అగ్నికి ఆహుతి చేస్తున్నాయి. మంటల కారణంగా అటవీ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించి అడవిలో మంటలు మరింత వ్యాపించకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిలో కార్చిచ్చుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంపత్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరుసగా అయితే ఇటు అడవులు లో కారు చిచ్చు అంటుకొని భారీగా కాలిపోతున్న పరిస్థితి మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ముఖ్యంగా ఎండాకాలం కావడంతో ఆకు మొత్తం రాలిపోయి కింద పడటంతో ఆ రహదారి వెంట వెళ్తున్న వారు సిగరెట్స్ తాగి వేసినా లేదంటే ఇంకెవరైనా కావాలని నిప్పు పెట్టినా కానీ మొత్తం కూడా భారీగా అయితే అడవులు ఆహుతి అవుతున్నాయి. అగ్నికి ఆహుతి అవటమే కాదు, వేలాది మొక్కలు కూడా ఈ సమయంలో ఎండాకాలం ఇవి మొత్తం కూడా కారు చిచ్చుకి మొత్తం మాడి మసైపోతున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న రాత్రి కూడా చూసుకుంటే మనం ఈ మహదేవ్పూర్ మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీరాసాగర్ అటవీ ప్రాంతంలో ఉన్న నీలగిరి చెట్ల ప్లాంటేషన్ లో ఈ కారు చిచ్చు రగులుకుంది. అది ఎవరైనా కావాలని పెట్టారా లేదంటే ప్రమాదవశాత్తు ఆ మంటలు అంటుకున్నా తెలియదు, కానీ భారీగా మంటలు అంటుకోవడంతో ఈ నీలగిరి ప్లాంటేషన్ మొత్తం కూడా అగ్నికి ఆవితైపోయి బూడిదవుతున్న పరిస్థితి. వరుసగా భూపాలపల్లి రేంజ్ పరిధిలో ఇలా వరుసగా అగ్నికి ఆవుతవుతున్న అధికారులు అయితే కొంత చెల్లం లేదని చెప్పుకోవచ్చు. అసలే ఎండాకాలం వచ్చిందంటే కొంత ముందస్తు చర్యల్లో భాగంగా రోడ్డు సైడ్ ఉన్న ఆకులు మొత్తం కూడా బ్లోయర్స్ తోని వారి అక్కడ ఒకవేళ ఎవరైనా ప్రమాదవశాత్తు నిప్పు వేసినా కానీ అది అడవిలోకి అంటుకోకుండా అక్కడ ఒక లైన్ లాగా బ్లోయర్స్ తోని ఆ ఆకులన్నిటి కూడా ఎత్తివేసి ఆ కారు చిచ్చు ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఇంకా అలాంటి పనులు అధికారులు ఏం చేయకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటు ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కారు చిచ్చు అంటుకొని అడవులు మొత్తం దగ్ధం అవడంతో ఈ అటవీ సంపద మొత్తం కూడా బూడిదవ్వటమే కాదు, అడవిలో ఉన్న జీవరాశులు కూడా ఈ యొక్క అగ్నికి మాడి మసైపోయి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని వరుసగా భూపాలపల్లి జిల్లాలో అటవీ శాఖ పరిధిలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నట్లుగా వారు చెప్పడం మినహా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ఆ యొక్క నీలగిరి ప్లాంటేషన్ అగ్నికి ఆహుతి అయిన కారణంగా అక్కడ ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాదు, ఇంకా ఎండలు ముదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.